నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ సమైక్యతకు దోహదపడే కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుంది. సంస్థ ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్. వైకుంఠపురంలో వైభవంగా ప్రారంభమైన సామూహిక సత్యదేవ వ్రత పూజలు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఆలయ ఈవో అనుపమ. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విశిష్ట హోమియో వైద్యులు పూరపాటి వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కారం. బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల వెంకట నారాయణ. జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాల నిర్వహణలో సమాజం పట్ల బాధ్యతగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ముందు ఉంటారని తెనాలి ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ పట్టణంలో 3K రన్ ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు. మినిస్ట్రీస్ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ అథారిటీ పిలుపు మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక SBI ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ యూనిట్ రన్ 6 కార్యక్రమాల్లో భాగంగా 3K రన్ కార్యక్రమాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ సమైక్యతను చాటే ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ముందుంటారని అన్నారు. శరీర దారుఢ్యం, మానసిక వికాసం ద్వారా ఉద్యోగులు విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, సుధీర్, విజయ్ కుమార్, పట్టణంలోని SBI శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి ఫ్రీడమ్ ఇండియా ఫిట్ ఫ్రీడమ్ రన్ 6.0 కదా ఇది, అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ ఒకేషన్గా ఇది, ప్లస్ స్వచ్ఛతా అభియాన్, ఈ రెండు కూడా కన్సిక్యూటివ్గా చేస్తూను. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫిట్గా ఉంటేనే బ్యాంక్ అంటే మన హెల్త్ సొంతంగా ఫిట్గా ఉండాలి. అండ్ ఆ రకంగానే మన సొసైటీ కూడా ఫిట్గా ఉంటేనే డెవలప్మెంట్కి ప్రోత్సహించబడుతుంది. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 లాస్ట్ 6 yearsగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 kilometers రన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా 3 kilometers ఇక్కడి నుంచి మన బోస్ రోడ్డు రామకృష్ణ టాకీస్ దాకా మళ్ళీ బ్యాక్ టు ఇక్కడికి రన్ జరుగుతుంది. ఇది యూనిటీ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ అమాంగ్ ద ఎంప్లాయీస్, అమాంగ్ ద సొసైటీ డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో కేశవునికి ప్రీతిగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో సామూహిక సత్యదేవ వ్రత పూజలు వరుసగా 4 ఆదివారాలు నిర్వహించే కార్యాచరణ ప్రారంభించామని ఆలయ ఈవో అనుపమ పేర్కొన్నారు. ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో సామూహిక శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఆదివారం ప్రారంభ సందర్భంగా 75 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. తిరుపతి దేవస్థాన వేద పాఠశాలలో వేద అధ్యయనం చేసిన గంజాం సాయి వరుణ్, ఆలయ అర్చక స్వామి రత్నాకరం, సత్యనారాయణ గౌతమ్లు వ్రత పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అనుపమ మాట్లాడారు. కేశవునికి ప్రీతిగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సామూహికంగా సత్యదేవుని వ్రత పూజలు ఉంటాయని, సంకల్పమున్న భక్తులు 1000 రూపాయల రుసుము చెల్లించి గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకోవాలన్నారు. దంపతులకు వ్రత పూజ సామగ్రి ఆలయంలోనే సమకూర్చడంతో పాటు వ్రతం అనంతరం దంపతులకు భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. ఆలయ అర్చక స్వామి IS గౌతమ్ మాట్లాడారు. ఆలయంలో కార్తీక మాసంలో సామూహిక వ్రత పూజా విధానం 2 దశాబ్దాల క్రితం 116 రూపాయల రుసుముతో ప్రారంభించామని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వ్రత పూజలు సామూహికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, M శ్రీనివాసరావు, రవిశంకర్, కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద వాలంటీర్లు పూజా విధులకు సహకరించారు. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక మాసంలో వచ్చి ప్రతి ఆదివారం మన దేవస్థానం నందు విశేషమైన సత్యనారాయణ సామూహిక వ్రతాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం 75 మంది దంపతులు ఈ కార్తీక మాస దీనిలో పాల్గొని ఉన్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున. అలాగే అన్నదానం, కార్తీక మాసం వ్రతాలకి అటెండ్ అయిన వారికి, వాళ్ళ దంపతులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అన్నదానంలో కూడా అన్నదానం ఏర్పాట్లు చేయించడం జరిగిందండి. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాసం సందర్భంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరపబడుచున్నవి. ఈ వారం నందు 75 మంది దంపతులు పాల్గొని ఉన్నారు. ఇక 3 ఆదివారాలు కూడా ఎక్కువ దంపతులు పాల్గొని స్వామివారి సత్యనారాయణ వ్రతాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము.
వారికి తగినటువంటి పూజా సామాగ్రి అన్ని కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ అన్నదానం ఇది కూడా జరుగుతున్నది. కావున అందరూ భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఈ మొదటి ఆదివారం సహజంగా 100 లోపే వస్తారు. రెండో ఆదివారం 250-300 మంది కూడా ఈ వ్రతాల్లో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత 3వ వారం 4వ వారం ఈ విధంగా 4-6 వారాల మీద సుమారు 700 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం వాళ్ళందరికీ అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులంతా కూడా వ్రతంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పురపాలక సంఘ పరిధిలోని ప్రజలు తుఫాన్ కారణంగా వచ్చే భారీ వర్షాలు, ఎదురుగాలుల సమయంలో బయటకు రాకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. వాతావరణ శాఖ ఈ నెల 29వ తేదీ వరకు అల్పపీడనం తుఫానుగా తీరం దాటేలోపు భారీ వర్షాలు, ఎదురుగాలు ఉంటాయని అందించిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పట్టణ పరిధిలోని ప్రజలకు పురపాలక సంఘ ద్వారా అందుబాటులోకి తెచ్చిన సేవల్ని ఆదివారం మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు మీడియా సమావేశంలో వివరించారు. పట్టణ శివారు ప్రాంతాల కాలనీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తుఫాన్ భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించే కార్యాచరణ వివరించారు. పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రక్షిత మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టామని, ప్రధాన మురుగు కాల్వల ద్వారా మురుగునీరు పారుదలకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎదురుగాలులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రత్యేక కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా పట్టణ ప్రజలు ప్రతి సోమవారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సేవల్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సైక్లోన్స్ లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దూర ప్రయాణాలని ఆపి ఇంట్లోనే ఉండాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా వాటర్ సప్లై కానీ, అలాగే డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానీ ఇట్లాంటి సమస్యలే ముఖ్యంగా మనకు వస్తాయి. అట్లా ఎక్కడైనా చెట్లు పడిపోయినా అండ్ విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేలాగా ఒక కంట్రోల్ రూమ్ని కూడా మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క గాళ్ళు ఎక్కువగా వీచే సమయంలో మనం బయటికి రావటం కానీ అట్లాగే చేయకూడదు. ఇంకా లోలాంగ్ ఏరియాస్లో హాస్టల్స్ ఏమైనా ఉంటే కూడా ఆ హాస్టల్స్ వార్డెన్స్ కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాం. సో స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసాం. అట్లాంటి పిల్లలకి ఏమైనా ఎప్పుడైనా ఎక్కువగా వరద లాంటిది ఆ హాస్టల్స్లో చేరినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇమ్మీడియట్గా వేరే చోటుకి తరలించడానికి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం, రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా. ఈ తెనాలి పురపాలక సంఘంలో మా స్టాఫ్ చేత 24/7 పనిచేసేలాగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసాం. కాబట్టి పబ్లిక్ దీన్ని గుర్తించి 1800-425-7468 1800-425-7468 అనే టోల్ ఫ్రీ నెంబర్కి దయచేసి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. హోమియో మందుల ద్వారా లభించిన పరిపూర్ణ ఆరోగ్యంతో హోమియో వైద్యంపై పట్టు సాధించేందుకు 16 సంవత్సరాల పాటు భిన్నమైన వ్యక్తుల లక్షణాలకు ఏ మందు ద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమనే అంశాన్ని అవపోసన పట్టి ఉచిత హోమియో సేవల్ని నేటికి కొనసాగిస్తూ ఉన్నామని దుగ్గిరాల మండలం ఈమణి గ్రామానికి చెందిన హోమియో వైద్యులు కూరపాటి వెంకటేశ్వరరావు మానవతా సంస్థ సత్కారం అందుకున్న క్రమంలో తమ అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కళాశాల లైబ్రరీ ప్రాంగణంలో సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షతన నిర్వహించారు. సమాజానికి తన వంతుగా విశిష్ట సేవలు అందించే వ్యక్తుల్ని సత్కరించుకునే కార్యాచరణలో భాగంగా గత 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్య సేవలు అందిస్తూ ఎంతో మందిని తమ వైద్య సేవల ద్వారా ఆరోగ్యవంతుల్ని చేసిన హోమియో వైద్యులు కూరపాటి వెంకటేశ్వరరావుకు విశిష్ట వ్యక్తి సత్కారాన్ని వేద ఆశీర్వచనంతో అందించారు. సత్కార గ్రహీత వెంకటేశ్వరరావు హోమియో వైద్యం గుణగణాల్ని తమ అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు. సంస్థ గౌరవ చైర్మన్ కుమార్, పంప్ సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మానవతా సంస్థ తెనాలి శాఖ స్పష్టమైన కార్యాచరణతో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విశిష్ట వ్యక్తిని సత్కరించి వారి అనుభవాల్ని తెలుసుకుని వారి స్ఫూర్తితో మరికొన్ని మంచి సేవలు సమాజానికి అందించే విధానం అభినందనీయమన్నారు. సత్కార గ్రహీత వెంకటేశ్వరరావు హోమియో వైద్య సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ కార్యాచరణ చైర్మన్ కొలసాని రామచంద్ మీడియాకు వివరించారు. మానవతా సంస్థ నిర్వాహక కమిటీ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవతావాదులకు ఉన్న ఆరోగ్యం ఎవరికి ఉండదు. ఇందాక రామచంద్ర కూడా సందర్భంగా చెప్పాడు నాకు. కాబట్టి ఆ మానవత్వాన్ని అర్థం చేసుకొని
కేవలం ఏం చెయ్యక్కర్లా, మనం మానవుల్లాగా బతకగలిగితే ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి ఔషధ సేవన లేకుండా కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా రామచంద్, ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. సరే, రామచంద్ అంటే నాకు అవ్యాజమైన ప్రేమ. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక చిన్న మాట చెప్తే దాన్ని పట్టుకొని తన జీవిత లక్ష్యాన్ని మార్చుకొని ఇంతమందిని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రొఫెషన్లో ఉంటూ అది సేవ చేయడం అంటే చాలా అద్భుతం. ఆ ప్రేమ ఉంది. వయసులో పెద్దవారు, వృత్తిరీత్యా మరి గురువులు, మరి వైద్యరీత్యా వైద్యం నారాయణ అయిపోయింది. అన్నీ కావలసినవి అందులో వచ్చినాయి. వారిని ఏదో సత్కరించుకోవటం, మన మానవతా సభ్యులందరికీ కూడా గౌరవం, మానవతా సబ్జెక్టే అందులో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ అట్లాగే సభను కొనసాగించవలసిందిగా ప్రయత్నిస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి తెనాలి పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఏమల్లో ఉండి ఉచిత హోమియో వైద్యం చేస్తున్న శ్రీ కొరపాటి వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవడం జరిగింది. దాంతోపాటు ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆరోగ్యపరంగా ఆయన ఎక్స్పీరియన్సెస్ని మన మానవతా సభ్యులతో కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మానవతా ప్రముఖుల్ని గుర్తించడం, ప్రముఖులకి సన్మానించడమే కాకుండా వాళ్ళ అనుభవాల్ని మానవతా మెంబర్స్ కూడా తెలియజేయడం ద్వారా సో మా మానవతా సభ్యులందరికీ కూడా, అలానే ప్రత్యేకంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ వాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, సెక్రటరీ వెంకట్ గారు, జాయింట్ సెక్రటరీ సోమశాస్త్రి గారు, మానవతా సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తుల్ని మా మానవతా సభ్యులందరికీ పరిచయం చేసి వాళ్ళ అనుభవాలను పంచుకుని మనం కూడా వాళ్ళలాగా ఇంకొక సమాజానికి, రేపటి తరానికి మనం కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలనే స్ఫూర్తితో అనుముఖులైన కొంతమందిని పరిచయం చేస్తున్న ప్రతి నెల. అలానే ఈరోజు గత 40 సంవత్సరాలుగా ఉచిత హోమియో వైద్యం అందిస్తున్న కొరపాటి వెంకటేశ్వరరావు గారు ఈమనిలో ఒక ప్రసిద్ధ హోమియో వైద్యశాలని తన స్వగృహంలోనే ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ ఎంతోమందికి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతున్నారు. వారికి ఈరోజు మా మానవతా తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల వెంకట నారాయణ మూర్తి వేదిక్ బ్రాహ్మణ సేవా సమితి ఏర్పాటు చేసిన కార్తీక వన సంవర్ధన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని విద్యాశంకర భారతీ నృసింహ సదనంలో వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం బ్రాహ్మణ కార్తీక సంవర్ధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షులు అమ్మాని సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన వేద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట నారాయణ మూర్తి మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో రూపురేఖలు లేకుండా కేవలం బోర్డులకే పరిమితమైన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కు కూటమి ప్రభుత్వం పునరుజ్జీవపరిచి బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడేందుకు కృషి చేస్తోందని అన్నారు. గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు పరచడంతో పాటు బ్రాహ్మణ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా సభ్యత్వం పొందిన బ్రాహ్మణులకు రుణ సదుపాయంతో పాటు అనేక పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టిని పొందేందుకు పూర్తిగా సహకరిస్తుందన్నారు. ఎప్పటికప్పుడు బ్రాహ్మణుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కోశాధికారి పులిపాక ప్రసాద్ మాట్లాడారు. బ్రాహ్మణ యువతి యువకులకు ఉద్యోగ కల్పన నిమిత్తంగా ఈ నెల 16వ తేదీన గుంటూరులో మెగా బ్రాహ్మణ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణ మూర్తి మాట్లాడారు. తెనాలి పట్టణంలో సమైక్య ఆధ్వర్యంలో నిర్మితమైన నృసింహ సదనంలో బ్రాహ్మణ శాఖీయులు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. బ్రాహ్మణ కార్తీక సమారాధన ద్వారా బ్రాహ్మణుల ఐక్యతను చాటుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నాగ సుబ్రహ్మణ్యం దంపతులు ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాల వారు సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామూహికంగా లలిత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష్మీ దామోదర పూజలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటాయి. వేద పండితులు నమ్మక చమక సహిత రుద్రం పంచ సూక్త పారాయణం చేశారు. అనంతరం సంఘీయ కుటుంబాలకు అన్న సమారాధన చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గుంటూరు జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా అధ్యక్షులు శంకర మంచి లలిత శాస్త్రి, సమైక్య ప్రతినిధులు కుందేటి సుబ్రహ్మణ్యం, కామేశ్వరరావు, తిరుమలరావు, ప్రభాకర్ శాస్త్రి, ఆంజనేయులు, తమిరేశ రఘు, మేడూరు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దీనికి చాలా మంది విశేషంగా బ్రాహ్మణ
సోదరి వాళ్ళందరూ చాలామంది విచ్చేసి ఉన్నారు. సుమారు ఇప్పటికీ 700 మంది వచ్చారు. మేము 1200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ వస్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వచ్చారు. వారును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ట్రెజరర్ గారు, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ గారు వచ్చారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కి డైరెక్టర్ని. మరి మన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ఈ వెల్ఫేర్ కార్పొరేషన్కి 15 మంది డైరెక్టర్లు నియమించారు. ఇంకా మేము ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గడిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 5 ఏళ్లుగా జరగలేదు. 2014 నుంచి 2019 వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంఘానికి కానీ చాలా మరి నిధులు కేటాయించున్నారు. నేను పులిపాక ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారిని. ముఖ్యంగా ఈరోజు నేను మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈ బ్రాహ్మణ సంఘీయులకి నిరుద్యోగ యువత అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా మేము డిసెంబర్ 13వ తేదీన గుంటూరు గోరంట్ల రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో భారీ మెగా జాబ్ మేళాని ఒకటి నిర్వర్తిస్తున్నాము. బ్రాహ్మణ యువత అంతా కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కోరుకుంటున్నాము. 50+ కంపెనీలతో 1000 ఉద్యోగాల లక్ష్యంతో మేము ఈ జాబ్ మేళాని ఏర్పాటు చేస్తున్నాం. కనుక బ్రాహ్మణ నిరుద్యోగ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మీ కుటుంబాలని ముఖ్యంగా రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన సేవలు అందిస్తోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్కుల్ని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా ఆదివారం వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో పంపిణీ చేశారు. బట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని 25 మంది లబ్ధిదారులకు 16 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబు, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, వెల్లటూరు పుణ్య శ్రీనివాసరావు, చిన్నబాబు, వాగ్దా శేషుబాబు, డొక్కు శ్రీనివాసరావు, పిఎస్ఎస్ అధ్యక్షుడు పరుచూరి రమేష్, చిన్నపులి వర్రు కోటేశ్వరరావు, రాయన ప్రసాద్, గుమ్మడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించి మైనర్లు వాహనాలు నడపటం, త్రిబుల్ రైడింగ్, అట్లే లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై చర్యలు తప్పవని తెనాలి 3 టౌన్ సిఎస్ సాంబశివరావు హెచ్చరించారు. ఆదివారం రాత్రి తెనాలి 3 టౌన్ పరిధిలోని చర్చిపేట సెంటర్లో 3 టౌన్ సిఎస్ సాంబశివరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. మైనర్ల వాహనాల డ్రైవింగు, త్రిబుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తించామని, రోడ్డు రవాణా సంస్థ నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలు తప్పవని ఎస్ఐ సాంబశివరావు హెచ్చరించారు. ఈ తనిఖీల కార్యక్రమంలో తెనాలి 3 టౌన్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో గత 2 రోజులుగా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ అంటే 18 సంవత్సరాలలోపు పిల్లలు మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ తోలడం, ట్రిపుల్ రైడింగ్ చాలామంది 3 అదేవిధంగా 4 కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ లేకుండా డ్రైవ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ఈరోజు కలిపి మైనర్ డ్రైవింగ్ 40 మెంబర్స్ని పట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళు కూడా క్యాచ్ చేయడం అనేది జరిగింది. ఆ బళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎంతవరకు ఫైన్ ఇంపోజ్ చేయాల్సిందో అంతవరకు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. మైనర్ డ్రైవర్స్ యొక్క పేరెంట్స్ని పిలిపించి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు గుర్తించాలి, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి కోర్టు ముందు కూడా హాజరుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిన్నపిల్లలు 16, 17, 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి మీరు మోటార్ సైకిల్ ఇచ్చి తల్లిదండ్రులు రోడ్డు మీదకి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసినా సరే మీరు మోటార్ సైకిల్ ఇచ్చారంటే మేము క్యాచ్ చేయడం జరుగుతుంది.
దాన్ని బట్టి దాదాపు 10,000 ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తెరిగి మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టౌన్లో అలౌ చేయమని తెలియజేస్తా ఉన్నాం. ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. తర్వాత మోటార్ సైకిల్ మీద చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న దొంగతనాలు కూడా 18 సంవత్సరాలలోపు పిల్లలు, అదేవిధంగా వాళ్ళే గంజాయి, అదేవిధంగా వేరే దుర్వ్యసనాలు కూడా అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలని 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు అప్పగించిన కార్యక్రమాల్లో భాగంగా D3 శారదా సర్వీసెస్ ద్వారా సొంత ఖర్చులతో డోర్ టు డెస్టినేషన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ లక్షణాల్ని ముందస్తుగా గుర్తించే పరీక్షల్ని ఓ కార్యాచరణ కొనసాగిస్తున్నామని షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డాక్టర్ శారద పేర్కొన్నారు. మండలంలోని బుర్రిపాలెం శివార్లో గల D3 భవనంలో ప్రతి నెల చివరి ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే వైద్య శిబిరం ద్వారా 200 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకే వివిధ గ్రామాల షుగర్ బాధితులు వైద్య శిబిరానికి చేరుకున్నారు. రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రాణాంతక క్యాన్సర్ కు తగు విధమైన వైద్య సేవలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శారదా సర్వీసెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 6 నూరైన 8 తర్వాత తినమాకండి. అది మీ పిల్లలు కూడా అలవాటు చేసుకుంటే ఉత్తరోత్తర వాళ్ళకు కూడా రోగాలు రావు, తేజస్సుకుంటారు బిడ్డలందరూ. ఇలాంటి ఫుడ్ తినండి, కానీ వచ్చిన ప్రతిసారి మీకు పెరగను, మేము మందులు పెంచను అనేది వద్దు, అది మాంచేయండి. దేశ జనాభాలో పర్టికులర్లీ నాకు తెలిసిన ఈ తెనాలి మండలం ఏరియాలో 40 నుంచి 50% ఏదో ఒక జబ్బు ఉంటుంది ప్రతి కుటుంబంలో. అంటే ఒక షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లేని పక్షంలో ఆడవాళ్ళకి క్యాన్సర్స్ అన్నీ ఉంటున్నాయి, అది రొమ్ము క్యాన్సర్ కానీ అలాగా. వీటన్నిటినీ మూకమ్మడిగా మనకి ఆపచ్చు. ఎలాగ ఆపచ్చు అని అంటే వీటన్నిటినీ మూకమ్మడిగా మనకి ఆపచ్చు. ఎలాగ ఆపచ్చు అని అంటే ఒక P4 మెథడాలజీతో ఆపచ్చు. దీనిలో ఏంటంటే ప్రివెంటివ్, ప్రోయాక్టివ్, పర్సనలైజ్డ్, పార్టిసిపేటరీ. ప్రతి ఒక్క వివాహిత మహిళ కూడా 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల దాకా కూడా మా క్యాంపుకి విజిట్ చేస్తే వారికి మేము ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టెస్టు, సీరం క్రియాటినిన్, కిడ్నీకి సంబంధించిన పరీక్ష, హిమోగ్లోబిన్ ఇవి చేయటమే కాకుండా వారికి బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటుగా అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అనివ్వండి, లేకపోతే అంతర్గత స్కానింగ్ అవనివ్వండి ఫ్రీగా చేస్తున్నామండి. దాంతోపాటు ప్యాప్స్మీర్ కూడా చేస్తున్నాము. వీటిలో ఏదైనా కనుక డిజార్డర్స్ బయటపడితే అక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాం. విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించిన నాటి ఉద్యోగులంతా విశ్రాంత జీవనం గడుపుతూ కార్తీక వనం సమారాధన వేళ ఆత్మీయ ఆనందాన్ని పంచుకోవడం అభినందనీయమని ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వన సమారాధన కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం 4వ వార్షికోత్సవ వన సమారాధన వేడుకలు మండలంలోని అంగలకుదురు గ్రామం పడమర శివారు తోటల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల్లో 75 సంవత్సరాలు పైబడిన వారికి విశిష్ట సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు విధి నిర్వహణలో సమాజానికి మెరుగైన సేవలు అందించామన్న సంతృప్తి ఉంటుందన్నారు. విధి నిర్వహణలో చిన్న పెద్ద తేడా లేకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విశ్రాంత ఉద్యోగులు సంస్థ అభివృద్ధి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ నాటి అనుభవాల్ని పంచుకోవడం అభినందనీయమని అన్నారు. తన తండ్రి కూడా ఆర్టీసీలో ఉద్యోగిగా అందించిన సేవల్ని విశ్రాంత ఉద్యోగులు చెబుతుంటే తనకెంతో ఆనందంగా ఉందన్నారు. మొవ్వ ఆదినారాయణ శాస్త్రి, వెలగ ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిఆర్ శాస్త్ర, ఎస్ సుబ్రహ్మణ్యం, వి బ్రహ్మానందం, పి నాగమల్లేశ్వరరావు, రజనీబాబు, ఎస్ఎస్సి జాన్, పి మధుబాబు తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో విశ్రాంత ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కార్యక్రమానికి అందరికీ మాకు పెద్దలు డిపో మేనేజర్గా చేసిన వాళ్ళందరూ కూడా విచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూరం నుంచి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిళ్ళలో వేసుకొని, మందు బిళ్ళలు వేసుకొని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిపో మేనేజర్లకి విచ్చేసిన ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థలో ఎవరైతే ఉద్యోగం చేశారో అందరికి కూడా ఒక తృప్తి, ఈ సమాజానికి, ఈ ప్రజలకు నేను గొప్ప సర్వీస్ చేసి నేను నా కష్టంతో నేను ఇంటికి నా జీతాన్ని తీసుకెళ్తున్నాను. నిజంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక కార్మికుడు యొక్క కడుపును పుట్టినందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ, రిటైర్ అయిపోయి 10-15 సంవత్సరాలు అయినా కానీ ఒక సొంత కుటుంబంలో
ఒక కార్యక్రమం జరుగుతుందనే విధంగా రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి కూడా వాళ్ళందరూ కూడా ఇది మన కార్యక్రమం అనే విధంగా ఇవాళ వయసుకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సీనియర్ సిటిజన్స్ రజతోత్సవ వేడుకలను జనవరి 26వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోవా సత్యనారాయణ పేర్కొన్నారు. తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్స్ సంస్థ సమావేశ హాల్లో ఆదివారం అక్టోబర్ మాసపు సమావేశాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి మోవా సత్యనారాయణ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, ఆధ్యాత్మికవేత్త వెంపటి సత్యనారాయణలు ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. సంస్థ కార్యాచరణను సంస్థ అధ్యక్షులు మోవా సత్యనారాయణ వివరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యవర్గం, సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చేటువంటి గెస్టుల్లో అయినాల మల్లేశ్వరరావు గారు ఉన్నారు. అయినాల మల్లేశ్వరరావు గారు సహజ కవి, మల్లేశ్వరరావు గారు ప్లస్ వెంపటి సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ కూడా తెనాలిలో ప్రతిరోజు కొన్ని వేల మందికి వాళ్ళు కష్టపడి ఆ పద్యాలని వాటిని మనందరికీ కూడా పంపుతున్నారు. ఈ సందర్భంగా వారిని సత్కరిస్తూ సంతృప్తి, సంతోషం, సద్భావన, సానుకూల దృక్పథం, సవ్యాలోచన 5 సార్లు వార్ధక్యాన్ని వెనకేస్తాయి. ఉదాహరణ నేనే 71 నాకు ఏదో ఒక బాలుడిగా నాకు వేదిక మీదకి వచ్చినట్టుంది కానీ వృద్ధుడిగా వచ్చినట్టు నాకైతే లేదు. కలం చేత పట్టుకుంటే ఘడియక పద్యం రాస్తున్నా. హృదయాన్ని రంజింపజేసే పాటలకు సంగీత బాణీలు సమకూర్చిన సాలూరి రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించడం అభినందనీయమని మహాత్మా సేవ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఆదివారం నాటితరం సీనియర్ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత సాలూరి రాజేశ్వరరావు చిత్రపటం చెంత పువ్వులుంచి నివాళులర్పించిన అభిమానులు అనంతరం వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన పాటలు ఎప్పటికైనా కొత్తగానే ఉంటాయన్నారు. ఆయన వర్ధంతి వేళ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద సేవలు నిర్వహించి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు బొల్లి ముంతకృష్ణ, మార్కండేయులు, బెల్లంకొండ వెంకట్, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏమని పాడెదను జగమే మరచి హృదయమే పంచి జగమే మరచి హృదయమే పంచి. ముఖ్యంగా సాలూరి రాజేశ్వరరావు అంటే సంగీత సామ్రాట్. ఆయన రాగము ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. ఆయన విన్యాసము మహనీయుల కోవకి చెందింది. ఆయన సంగీతంలో సంగీతమే పారవశ్యంగా ప్రజల్ని ఉర్రు తగిలించిన మహనీయుడు. సాలూరి రాజేశ్వరరావు గారి పాటని గుర్తించాలంటే ప్రజల కళ్ళమని నీళ్ళు వస్తాయి. సంగీత ప్రియులు ఎవరంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయంటే అంత హృదయాన్ని కదిలించే పాటలు సంగీతంలో ఉంది. సంగీత సామ్రాట్ అని పిలువబడటం, మన ఆంధ్రుడు అవటము మనందరికీ చాలా సంతోషం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ స్వగృహం నందు ధ్యాన మండలి సభ్యుల చేత సామూహిక సత్యనారాయణ పూజలను ఆదివారం నిర్వహించారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురూజీ నివాసంలో ఆదివారం ధ్యాన యోగ మండలి సభ్యులు సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజల ద్వారా అందించే ఆధ్యాత్మిక సందేశాలు ఆచరణలో పెట్టడం ద్వారా జీవితాశయాలను సాధించుకోవచ్చని అర్చక స్వామి భక్తులకు వివరించారు. ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రాధాన్యతను చాటుతూ మహిళా భక్తులు హారతులిచ్చారు. ఓ భగవంతుడా, ఈ భూలోకమున మానవులు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు. వాళ్ళకు ఆ కష్టములు ఎట్లా తొలగును, అందులో ఏదైనా ఉపాయమును తెలిపి అనుగ్రహించండి అని ప్రార్థించెను. అప్పుడు మహావిష్ణువు ఇట్లా చెప్పెను, మానవులు తమ దుఃఖములను తొలగించుకున్నటకు ఒక వ్రతము గలదు. అది సత్యనారాయణ స్వామి వ్రతమును. ఈ వ్రతమును కార్తీక మాసమున గాని, వైశాఖ మాసమున గాని, మాఘ మాసమున గాని, శ్రావణ మాసమున గాని,
తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణము, పంచాంగమును పక్కన పెడితే పౌర్ణమి, అమావాస్య నాడు కూడా ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరించవచ్చును. మండల కేంద్రమైన కొల్లిపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లి వేడుకలు ఆహ్లాదంగా కొనసాగాయి. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో ఆదివారం గంగానమ్మ తల్లి కొలుపులు ఆహ్లాదకరంగా కొనసాగాయి. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అనాబత్తిన శివకుమార్ పర్యవేక్షణలో గ్రామ వైసీపీ నాయకులు చెంచల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బళ్ళు ట్రాక్టర్లతో ర్యాలీగా నిర్వహించిన కొలుపుల్లో కనక తప్పెట్ల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హజరత్ మహబూబ్ సుబానీ 149వ గైర్మీ జెండా పండుగ వేడుకలను తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని జెండా చెట్టు వద్ద ఘనంగా నిర్వహించారు. హజరత్ మహబూబ్ సుబానీ 149వ గైర్మీ పండుగ ఉత్సవాలు శనివారం రాత్రి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల జెండా చెట్టు వద్ద ఘనంగా నిర్వహించారు. శతాధిక వత్సరాలుగా ప్రతి ఏటా గైర్మీ పండుగ ఉత్సవాలు నిర్వహించి అన్నదాన సేవలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాకు తెలిపారు. మన రైల్వే స్టేషన్ జెండా దగ్గర 149వ గైర్మీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయబడింది. సుమారుగా ప్రతి సంవత్సరం 2000 మందికి తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. కాబట్టి మా సోదరుడు గీలు, మన వడేబాబు ఫ్రెండ్స్ వీళ్ళందరి సర్కిల్ చాలా అద్భుతంగా ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏ గొడవలు లేకుండా చక్కగా మా అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరికి మేము అన్నదాన సందర్భం చేయగలుగుతున్నాం. జెండా చెట్టు వద్ద 149 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, ఈ సంవత్సరం గంధమోత్సవంతో పాటు జెండా కూడా ఉడుతుమోవడం జరిగింది. అందరూ కూడా భోజనాలు వచ్చాం. అందరం మా టీడీపీ మైనార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా చేసుకున్నాం. గతించిన వారిని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించి సామాజిక సేవా దృక్పథాన్ని చాటుకోవడం అభినందనీయమని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్జాల రామలింగాచారి అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం దివంగత రావిపాటి రాజేశ్వరి చినగాదిల వరకు చెందిన పర్చూరు నవీన్ల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో దివంగతులైన వారి కుటుంబ సభ్యులు, ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి బురిపాలెం రోడ్లోని జెండా చెట్టు వద్ద గల మున్సిపల్ శానిటరీ సిబ్బంది కాలనీలో పర్చూరి నవీన్ జ్ఞాపకార్థం సత్యం శివం సుందరం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో అన్నద సేవలు నిర్వహించారు. మానవత్వాన్ని పుడిగిపుచ్చుకునే విధంగా మరి శ్రీమతి రావిపాటి రాజేశ్వరి గారి సంస్మరణార్థం కుటుంబ సభ్యులు గాంధీ ఆశ్రమంలోకి వచ్చి వృద్ధుల సేవార్థము మరి భోజనం ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా పెద్దల్ని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజ చేసుకోవడం అవకాశం ప్రజలందరూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యులు గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు మరి డొనేషన్ ఇవ్వడం జరిగింది. నవీన్ గారు మంచి వయసులో ఉండి చనిపోయారు. ఆయనకి ఉత్తమ జన్మ రావాలని గాంధీ మాత్రం ప్రార్థిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ సమైక్యతకు దోహదపడే కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుంది. సంస్థ ప్రాంతీయ కార్య రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్. వైకుంఠపురంలో వైభవంగా ప్రారంభమైన సామూహిక సత్యదేవ వ్రత పూజలు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం ఆలయ ఈవో అనుపమ. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విశిష్ట హోమియో వైద్యులు పూరపాటి వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కారం. బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల వెంకట నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCB న్యూస్.